ఆ ప్రధాన శిల్పితో నీకు సహవాసం లేకపోతే నీ ఇంటిని ఎడ్డోడు కట్టుకున్నట్టు కట్టుకుంటావు. పనోడు పందిరేస్తే పిసుకులు వచ్చి పడేసాయట సామెత ఒకటి ఉంది కదా. నీ కంపెనీ నడిపించుకునే విధానం కానీ, నీ సంఘాన్ని కట్టుకునే విధానం కానీ, నీ పిల్లలను పెంచే విధానం కానీ అది ఎలా ఉంటుందా అంటే, ఈ నేర్పరియని శిల్పకారుడి దగ్గర నువ్వు నేర్చుకోకపోతే, నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం లేకపోతే, నీకంటూ వ్యక్తిగతంగా వాక్యం చదివే అనుభవం లేకపోతే, ఈ శిల్పకారుడితో నీకు సహవాసం లేకపోతే, పనోడు పందిరేస్తే పిసుకలెచ్చి పడేసినట్లుగా ఏ రోజుకైనా నీ నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని నేనంట, ప్రతి దినం దేవుని పాదాల చెంత మోకరించి, దేవా ఈ సబ్జెక్ట్ ఎట్లా చదవాలో నేర్పు నాకు దయచేయి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు వచ్చేటట్లుగా ఎలా పెంచాలో నేర్పు నాకు దయచేయి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పు నాకు దయచేయి, నా కుటుంబం నా సంఘం అల్లరి పాలు కాకుండా ఎలా దైవికంగా కట్టుకోవాలో నాకు నేర్పు దయచేయి అని ఈ నేర్పరి దగ్గర నువ్వు నేర్చుకోగలిగితే, నీవు నీ ఇంటిని అద్భుతమైన శిల్పకారునిగా కట్టుకోగలిగే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నేర్చుకోవాలి. చూడండి, ఎవడికి పుట్టుకతో రాదు. ఎవడికి ఏ సేవకుడు పుట్టుకతో గొప్ప సేవకుడు కాలేడు. ఏ విశ్వాసి పుట్టుకతో గొప్ప విశ్వాసి కాలేడు. ఏ విశ్వాసి పుట్టుకతో గొప్ప ప్రార్థనా పరులు కాలేరు. ప్రతిదినం నేర్చుకోవాలి. ఒక విచిత్రమైన మాట చెప్తాను, చూడండి. ఆ మాట ఏస్కేలు గ్రంథం 19వ అధ్యాయం నాతో కలిసి, ఇదియు అందరూ ఇదియు కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించున్నదై ఉండును. ఒకసారి నా వైపు చూడాలి. ఇదే సింహం అంట. కొదమ సింహం ఎవరితో తిరిగిందట? చెప్పాలి. కొదమ సింహాలతో తిరుగులాడుతూ ఏమి నేర్చుకుందట? వేటాడుతూ నేర్చుకుందట. అంటే సింహానికి కూడా వేటాడే స్వభావం పుట్టుకతో స్వాభావికంగా రాదు. నా మాట మీకు అర్థమైందా? అది కొదమ సింహం. అయితే కొదమ సింహం ఎవరి మధ్యలో తిరిగిందట? కొదమ సింహాల మధ్యలో తిరిగిందట. సంగమా, నా వైపు చూడండి. నువ్వు భక్తిపరురాలివి. భక్తిపరులతోనే నువ్వు స్నేహం చేయి. నువ్వు ప్రార్థనా పరురాలివి. ప్రార్థనా పరులతోనే స్నేహం చేయి. నువ్వు ఆత్మీయుడివి. ఆత్మీయుల మధ్యలోనే నువ్వు స్నేహం చేయి. ఇనుము చేత ఇనుము పదునైనట్లుగా ఆత్మీయులతో నువ్వు సహవాసం చేస్తే నీ ఆత్మ రాజుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీలో నుంచి మంట పట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. రాయిని రాయితో కొడితే నిప్పు పుట్టినట్లుగా విశ్వాసిగా పిలువబడుతున్న నీవు విశ్వాసులతో స్నేహం చేస్తే, పరిశుద్ధంగా బ్రతికే నీవు పరిశుద్ధులతో నువ్వు స్నేహం చేస్తే నీ పరిశుద్ధతో రాజుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వీడు భక్తిపరుడా కాదా, వీళ్ళు ఆత్మీయులా కాదా, వీళ్ళు దైవికమైన మాట మాట్లాడతారా, లోకపరమైన మాట మాట్లాడతారా? మందిరానికి ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే, లేదు ఆఫీస్లో ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే, ఆ అమ్మాయిని గురించి నెగిటివ్ కామెంట్ చేయకుండా తన సొంత చెల్లిని చూసినట్లు, తన సొంత అక్కను చూసినట్లుగా పవిత్రమైన భావనతో ఈ వ్యక్తి చూస్తున్నాడా లేదా గ్రహించు. అలాంటి పవిత్రులతో నువ్వు స్నేహం చేస్తే నీవు పవిత్రుడు అవుతావు. ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే, రే చూడరో, పోరి వెళ్తాను చూడరో అన్నట్ట గుంట
రాయి చేత రాయి నిప్పు పుట్టిస్తుంది. విశ్వాసులతో తిరిగితే, ప్రార్థనాపరుల మధ్యలో తిరిగితే తాను బలమైన ప్రార్థనాపరుడుగా మార్చబడతాడు. అమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు నీ స్నేహితులు? కూరగాయల మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎవరితో కలిసి వెళ్తావు? లోకస్తులతోనా? సినిమా మాటలు మాట్లాడే వాళ్ళతోనా? సీరియల్ సంభాషణ చేసే వాళ్ళతోనా? అక్కడ చెత్త ఇక్కడ చెత్త, అక్కడ పెంట ఇక్కడ పెంట పోగేసుకునే లౌకికమైన వ్యక్తులతోన స్నేహం. తస్మా జాగ్రత్త. కొదమ సింహాలు ఎప్పుడు కొదమ సింహాల మధ్యలోనే తిరుగుతూ ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభు స్తోత్రాలు చెప్దాం. రైట్. అయితే ఇది కొదమ సింహమైన ఈ కొదమ సింహాల దగ్గర ఏవి నేర్చుకుందట అంటే, నా వైపు చూడండి, ఈ మాట ఒకసారి ఆలోచించండి. వచ్చే వారం తతిమ విషయాలు విందాం. త్వరగా నా వైపు చూడండి. కొదమ సింహానికి కూడా పుట్టుకతో వేటాడటం, కొంచెం పెద్దగా ఇంకోసారి, కొదమ సింహానికి కూడా పుట్టుకతో వేటాడటం. మరి ఇప్పుడు దీనికి వేటాడటం వచ్చింది, ఎందుకు వచ్చింది? తమ్ముళ్ళు, వేటాడటం నేర్చుకున్న కొన్ని కొదమ సింహాలు ఉంటాయి. ఎలా ప్రార్థన చేయాలో కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు, ఎలా ప్రార్థన చేయాలో ప్రార్థనా పరులైన అక్కోళ్ళు ఉన్నారు. యవన బిడ్డలైన మీరు వాళ్ళతో స్నేహం చేయండి, కొదమ సింహాలుగా మార్చబడతారు. మందిరానికి వచ్చింది మొదలుకొని, మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా, మొదటి పాట ప్రారంభమైంది మొదలుకొని ముగింపు వరకు పరిశుద్ధాత్మతో నింపబడి గంతులు వేస్తూ భాషలు మాట్లాడుతూ దేవునిలో తన్మయులై ఉంటారే, అలాంటి కొదమ సింహాల మధ్యలో నువ్వు కూర్చో. రాగల కాలంలో నీవు ఒక కొదమ సింహం అయిపోతావు. నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో మోషే గారైన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎల్ఐసి ఆఫీసులో పనిచేసేవాడు. ఇక్కడ విశ్వాసుల్లో కొంతమందికి తెలుసు. ఎల్ఐసిలో మంచి ఉద్యోగం చేసేవాడు. ఆయనకున్న కృప ఏంటో తెలుసా? నేను దరిదాపుగా 5 సంవత్సరాలు చూశాను ఆయన్ని. ఎప్పుడు ఆదివారపు ఆరాధనకు ముందు వస్తాడు. వచ్చాడా? వచ్చింది మొదలుకొని ఆయనను మోకాళ్ళ మీద చూసినట్లుగా నాకు గుర్తు, కానీ ఇట్లా బాసపట్లు వేసుకొని పాట పాడినట్లు ఆరాధించినట్లు నేను చూడను. చిన్న మోకాళ్ళ మీద కూడా ఉన్నట్లుగా నేను చూడను. నేను చూసేటప్పటికి చివరికి ఆయనకి 50 సంవత్సరాల వయసు దాటిపోయింది. నిలువు మోకాళ్ళ మీద ఉంటాడండి. పాటలు పాడేటప్పుడు ఆయన చప్పట్లు కొట్టే విధానం, ఆరాధించేటప్పుడు ఆయన ప్రభువుని ఆరాధించే విధానం, ఆరాధన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయేసరికి నేను ప్రభు ఎదురు చెప్తున్నాను, ఇక్కడ కొంతమంది వ్యక్తులు దీనికి సాక్షులు. ప్రార్థన అయిపోయేసరికి ఆయన బనియని పిండితే, చొక్కాయి పిండితే కనీసం పావు బకెట్ నీళ్ళు వస్తాయి. నేను చెప్పిన వ్యక్తి అయ్యా నేను కూడా చూశాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. అది వెనక చూడండి. ఒకసారి నా వైపు చూడండి. ఆయనే సాధారణమైనోడు కాదు సార్, ఎల్ఐసిలో ఆఫీసర్. కొంతమంది ఈ ఘనమైన స్థితిలో ఉన్న ఈ వ్యక్తులు, కొంతమంది ఆత్మీయ స్థితి చూస్తే ముచ్చటైపోద్ది. మన చర్చికి ఒక తమ్ముడు వస్తాడు. కొన్ని లైవ్ వెళ్తుంది కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి నేను పేరు చెప్పను. ఎస్బీఐలో మేనేజర్ 4 సంవత్సరాలు బట్టి మన మందిరానికి వస్తాడు ఆ తమ్ముడు. ఈ 4 సంవత్సరాలలో ఒక్క ఆదివారపు ఆరాధన మిస్ అయిన జ్ఞాపకం, ఒక్క ఆదివారపు ఆరాధన తాను కోల్పోయిన స్థితి ఒక్క రోజు కూడా లేదు. 4 సంవత్సరాలు బట్టి కంటిన్యూస్గా మందిరానికి వస్తాడు. ఏ ఆదివారం నిమిషం ఆలస్యంగా వచ్చినట్లుగా నేను చూడలా. ఏ ఆదివారం సింగిల్గా వచ్చినట్టు నేను చూడలా. కుటుంబ సమేతంగా తాను, తన భార్య, తన పిల్లలు, తన 2 పిల్లలు, 4 కలిసి ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా మందిరంలో అడుగు పెడతారు.
ఇంకొక విచిత్రం, ఓ రకంగా అతను మా రూమ్మేట్. నేను ఏ రూమ్లో ఉండేవాడినో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత తాను ఆ రూమ్లో ఉండే నా స్నేహితులతో కలిసి ఉన్నాడు. నిండు యవన వయసులో, యవన బిడ్డలారా, ఆ యవన బిడ్డ కోతి చేష్టలు చేసినట్లుగా కానీ, ఇంజనీరింగ్ చదివాడు, కోతి చేష్టలు చేసినట్లుగా కానీ, ఒక అమ్మాయికి మెసేజ్లు పంపించినట్లుగా కానీ, ప్రపోజల్ పంపించినట్లుగా కానీ, మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్, హాయ్ తిన్నావా, హాయ్ ఎక్కడి దాకా వెళ్ళావు, ఇలాంటి పనికి మాలిన సంభాషణ తాను చేసినట్లుగా మంచి యవనస్తుడు. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీల కడుపున పుట్టిన కొడుకు ఏనాడు ఒక అమ్మాయితో పోకిరి మాట మాట్లాడినట్లుగా కానీ, ఒక చెడు కార్యక్రమం చేసినట్లుగా నేను చూడలా. యవన వయసులో ఏ భక్తి ఉందో, ఇప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చింది, యవ్వన వయసులో ఏ భక్తి ఉందో ఎప్పటికీ అదే భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. నీ పునాది సరిగ్గా ఉండాలి. యవన తమ్ముళ్ళు, నీ పునాది సరిగ్గా ఉండాలి. యవన వయసులో తనకు ఏ పునాది ఉందో, ఏ ప్రార్థన ఉందో, తను ఒక ఆఫీసర్ అయినా ఆ ప్రార్థనా జీవితాన్ని తాను కోల్పోలేదు. గడిచిన 4 సంవత్సరాలు బట్టి చూస్తున్నా, తన కుటుంబంతో ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. ఇంకో విచిత్రం తెలుసా, ప్రతి శనివారం తాను, తన భార్య, తన పిల్లలిద్దరు, 4 ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకి, 7 గంటల నుండి 12 గంటల వరకు భార్య, భర్త, పిల్లలు ప్రతి శనివారం మందిరంలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తారు. యవన తమ్ముళ్ళు, మన కుటుంబాలు అట్లా ఎందుకు ఉండకూడదు? ఒక ఆఫీసర్ సార్, ఒక ఆఫీసర్ జీవితం చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తి రక్షించబడిన ప్రారంభ దినాల్లోనే సరైన పునాది వేసుకోవాలి. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వాక్యంతో సహవాసం, ప్రార్థనతో సహవాసం, సంఘంతో సహవాసం, ఈ పునాది సరిగ్గా ఉంటే ఆ పునాది మీద ఎంత బలమైన కట్టడమైనా మనం కట్టగలుగుతాం. నీ పునాది లోకలోకలు అనుకో, వయసు వచ్చిన తర్వాత ప్రార్థన చేద్దాంలే, పెద్దవాళ్ళం అయిన తర్వాత ప్రార్థన చేద్దాంలే అని నీ ప్రారంభం లోకలోకలుగా, నీ పునాది సరిగ్గా లేదనుకో, ఎన్ని సంవత్సరాల విశ్వాసమైనా ఆ ప్రార్థన నీకు ఉండదు. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో 10 నిమిషాలు మోకరిస్తే 100 సార్లు కళ్ళు చేసి ఇంకా 10 నిమిషాలేనా అని అనుకునేదానివిగా. ఒక మాట, ఓ 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయడం నీకు కష్టంగా ఉండేదా రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో? ఓ సంవత్సరం అదే ఆత్మీయ జీవితంతో కొనసాగు, చచ్చే వరకు ఆ 10 నిమిషాల ప్రార్థనే, చచ్చే వరకు ఆ 10 నిమిషాల ప్రార్థనే, చచ్చే వరకు బుద్ధి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు, తతిమ రోజు నువ్వు చేయవు, చచ్చే వరకు అప్పుడప్పుడు బైబిల్ చదువుతావు. నీ పునాది సరిగ్గా ఉంటే, అమ్మా నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లోనే సరి అయిన పునాది వేసుకుంటే ఆ పునాది మీద ఎంత బలమైన కట్టడమైన మనం కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం.